హాయ్ అండి. నమస్తే. బాగున్నారా? అందరూ బాగున్నారా అండి? నేను కూడా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను. ఈరోజైతే ఈ వీడియోలో వర్క్ వేసి బ్లౌజు స్టిచ్ చేసిన తర్వాత ఎలా ఉంటుందో, అలాగే నేనే వర్క్ వేసి నేనే స్టిచ్ చేసి కొన్ని బ్లౌజులు అయితే ఈ వీడియోలో చూపిస్తాను. ఓకేనా? ఫస్ట్ అయితే ఈ బ్లౌజ్ చూసేయండి. ఇవి అయితే ఏదో ఫంక్షన్కి వెళ్ళాలంట. ఇది నాకైతే ఒక పిక్చర్ చూపించారు. ఆన్లైన్లో ఏదో స్క్రీన్ షాట్ తీసుకున్న పిక్చర్ అయితే చూపించారు. ఏంటంటే పాట్ నెక్ ఉండాలి, వర్క్ ఉండాలి అని చూపించారనమాట. చూపిస్తే నేను ఇంకా నెక్ అయితే ఇంకా కొన్ని నెక్స్ అయితే చూపించాను. చూపించిన తర్వాత ఈ నెక్ అయితే సెలెక్షన్ చేసుకున్నారు. అలాగే ఈ హ్యాండ్ చూసారా? హ్యాండ్ అలాగే శారీలో డిజైన్ కూడా ఒకసారి చూడండి. శారీ మొత్తం కూడా ప్యారెట్స్ ఉన్నాయి అన్నమాట. ఆ ప్యారెట్ అంటే నేను దానికి తగినట్టుగా శారీకి కూడా మ్యాచ్ అవ్వాలి కదా. శారీకి కూడా ఇదిగో దీని నిండా కూడా ప్యారెట్స్ ఉన్నాయి. వెనక తిరిగి చూస్తుంది ప్యారెట్స్. ఇక్కడ కూడా అలాగే మనం వేసిన డిజైన్లో కూడా అలాగే నేను ఈ హ్యాండ్ అయితే చూపించాను. ఇంకా కస్టమర్ కూడా ఓకే విసిగించలా. కొంతమంది అయితే విసిగిచ్చి చంపేస్తూ ఉంటారు. ఇంకా విసిగించలా. ఇంకా వాళ్ళకైతే ఈ హ్యాండ్ బాగా మ్యాచ్ అవుద్ది చూసుకోమన్నాను. ఓకే వేయమన్నారు. అలాగే నేను కట్ వర్క్ కూడా వేరే డిజైన్లో నుండి తీసుకుని వేసానండి హ్యాండ్కి. మీరు దీనికి చూసినట్లయితే డిజైన్ మ్యాచింగ్ కానీ కలర్ కాంబినేషన్ కానీ అసలు చాలా అంటే చాలా బాగుందన్నమాట. నేను మీకు క్లియర్గా చూపించడం అయితే అన్ని బ్లౌజులు చూపించలేకపోతున్నానండి. ఎందుకంటే అన్ని బ్లౌజులు కూడా నేను స్టిచ్ చేయలేను. ఏవో కొన్ని మాత్రం స్టిచ్ చేస్తూ ఉంటాను. నాకు కూడా స్టిచ్చింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ అండి. ఓకేనా? ఇది ఇంకా ఈ హ్యాండ్కి కట్ వర్క్ చేసి దీనికి బీడ్స్ కూడా పెట్టుంటే ఇంకా చాలా బాగుండేది. ఇంకా కస్టమర్ అడగలేదు, నాకు కూడా ఇంకా గుర్తులేదన్నమాట. తర్వాత ఐడియా వచ్చింది కానీ ఇంకా చెప్పలేదు కదా అని చెప్పి ఊరుకున్నాను. ఓకేనా? అయితే దీని కాస్ట్ వర్క్ కాస్ట్ అయితే 1000 రూపాయలండి. స్టిచ్చింగ్ కాస్ట్ అయితే 350 రూపాయలు, 1350 రూపాయలు అయింది. అలాగే మీకు ఎవరికైనా వర్క్ వేయాలంటే కనుక నేను స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను. కాంటాక్ట్ అయ్యి మీరు కూడా వర్క్ వేయించుకోవాలంటే వేయించుకోవచ్చు. ఓకేనా? ఇది ఇంకొక బ్లౌజ్ అండి. ఇదైతే పెళ్లి కూతురుది అనమాట. ఇంకా గ్రీన్ కలర్ వచ్చింది శారీ. గ్రీన్ కలర్ వచ్చినట్టుకి ప్యారెట్ డిజైన్ కానీ పీకాక్ డిజైన్ కానీ వేస్తే మాత్రం అసలు చాలా బాగుంటుందండి. ఇది నేను ఇంతకుముందు క్లాత్ మీద వేసినప్పుడు చూపించాను. ఇంక ఇది బ్లౌజు కుట్టాను కదా అని చెప్పి వీడియో తీసాను. కుట్టిన తర్వాత అయితేనే బాగుంటుందండి. మనకి బాగా తెలుసుద్ది అనమాట. అసలు ఈ వర్క్ వాల్యూ బాగా తెలుసుద్ది బ్లౌజ్ కుట్టిన తర్వాత అయితేనే. చూసారా ఎంత నీట్ ఫినిషింగ్ వచ్చిందో? చాలా బాగుందండి. ఈ డిజైన్ అయితే చాలామంది సెలెక్షన్ చేసుకుంటున్నారు నా దగ్గర. స్టిచెస్ కూడా చాలా హెవీగానే ఉంటాయి. అలాగే హ్యాండ్ మీద బీడ్స్ కూడా స్టిచ్ చేశాను. పెళ్లి కూతురికి ఇలా హ్యాండ్ మీద బీడ్స్ స్టిచ్ చేస్తే స్పెషల్ లుక్ వస్తుందండి. బాగుంది కదా? ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఓకేనా? ఏ బ్లౌజ్ నచ్చిందో, ఇంతకుముందు చూపించిన బ్లౌజ్ నచ్చిందా, ఈ బ్లౌజ్ నచ్చిందా నాకు కామెంట్ చేయండి. ఓకేనా? వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. అలాగే మీ వాళ్ళకి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఓకేనా? దీని కాస్ట్ చెప్పాలి కదా. దీని కాస్ట్ అయితే మాత్రం ఈ బీడ్స్కి అయితే సపరేట్ కాస్ట్ అండి. అలాగే ఈ వర్క్కి మాత్రం 1600, 1800 వరకు తీసుకోవచ్చండి. ఇంకా మాకు తెలిసిన వాళ్ళే 1600 తీసుకున్నాను. ఈ బీడ్స్ స్టిచ్ చేయడానికైతే 300 తీసుకున్నానండి. అలాగే బ్లౌజ్ స్టిచ్ చేయడానికి దీనికి కూడా 300 తీసుకోవాలి. కానీ తెలిసిన వాళ్ళే అని చెప్పి 250 రూపాయలు తీసుకున్నాను. ఓకేనా? ఎలా ఉందో నాకు ఒక కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే దీనికైతే ఈ హ్యాంగిల్స్ చూసారా? భలే ముద్దుగా ఉన్నాయి, స్పెషల్గా ఉన్నాయి. ఒక బాల్ లాగా రెడీ చేశాను. ఒక ఫ్లవర్ని హ్యాంగిల్స్ కుట్టేసి ఇలా సింపుల్గా తేల్చేసా. ఓకే అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.